శ్రీకాకుళం జిల్లా పలాసలోని లక్ష్మీపురం గ్రామ ఎంపీటీసీ సభ్యుడిపై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. గొండు మోహన్ ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో మోహన్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ మంత్రి సీదరి అప్పలరాజు పరామర్శించారు. ప్రస్తుతం వీటి మీద చొరవ తీసుకోవాల్సినటువంటిది ఈ రాష్ట్ర గవర్నర్. చేతంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతాం. శాంతి భద్రతల అంశం మీద దృష్టి పెట్టాల్సింది ఈ సమయంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్గా. ఇది ఎప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు తీసుకునేప్పుడు. అంటే ఎంత అధ్వానంగా ఉంది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు. మేము గవర్నమెంట్ రన్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలం ఉన్నారు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను, లేకపోతే మంత్రిగా ఉన్నాను. ఏ ఒక్క రోజైనా సరే రాజకీయ కక్షల మీద దాడులు చేసుకోవడం అనేది ఒక్కటంటే ఒక్క సంఘటన. వ్యక్తిగతమైనటువంటి గొడవల్ని రాజకీయ రంగు పులిమి రాజకీయం చేశారే తప్ప ఇక్కడ ఏ రోజు కూడా రాజకీయ కక్షతోనూ మేము గెలిచాము అన్నటువంటి విర్రవీగో, మేము అధికారంలోకి వస్తున్నాము అన్నటువంటి అధికార మతంతో దాడులు చేస్తాము, చంపేస్తాము, మీ సంగతి చూస్తాము అన్నటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా వినరు రాష్ట్ర వ్యాప్తంగా. నాట్ ఓన్లీ హియర్.